2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. జై భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. యాక్చువల్లీ ఆయన ట్రావెల్‌లో ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇండియాకి, పాకిస్తాన్‌కి మధ్య జరుగుతున్నటువంటి ఈ వార్ నేపథ్యంలో ఒక్కసారి మీ ఒపీనియన్ చెప్పండి సార్ అని అడగగానే ఆయన లైవ్‌లోకి వచ్చారు పాపం. మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే నిరుపమ గారు. సార్ ఐఎమ్ సారీ మిమ్మల్ని ఇబ్బంది పెడితే, ట్రబుల్ చేస్తే, కానీ మీరు ట్రావెల్‌లో ఉన్నారు అర్థమవుతుంది. ఆగేదానికి కూడా అవకాశం లేనటువంటి సిట్యుయేషను ఐ కెన్ అండర్‌స్టాండ్. బట్ మీరు మాట్లాడడం అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ సార్. అందుకోసమే కాల్ చేయాల్సొచ్చింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి వారు ఏ స్థాయి వరకు వెళ్తుందనుకుంటున్నారు? ఎక్కడికి దారి తీస్తుందనుకుంటున్నారు సార్? ఇప్పటికైనా పీఓకేని మనం స్వాధీనం చేసుకునేటువంటి అవకాశం ఉందా? అలా సాధ్యాసాధ్యాలు ఏంటి అసలు? భారతదేశం ఎప్పుడు కూడా మనము పాకిస్తాన్ ఏదైతే చర్య తీస్తుందో దానికి ప్రతిచర్యగా మనం చేస్తాం. భారతదేశం ఎప్పుడు కూడా ఏ భూభాగాన్ని కూడా ఆక్రమించుకోలేదు ఇంతవరకు. కానీ భారతదేశం మీద ఎవరైనా అక్రమంగా కుట్రలతో దాడులు చేస్తే దానికి మటుకు ప్రత్యుత్తరం ఇస్తుందన్నది మనందరికీ తెలిసిన విషయం. సో ఇప్పుడు కూడా చూసుకుంటే పెహల్గాంలో జరిగిన అటాక్ ఏదైతే వాళ్ళు చేశారో దానికి ప్రత్యుత్తరంగా ఆపరేషన్ సింధూర్ అన్నది ఏర్పాటు చేసి వారి కేవలం ఉగ్ర కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో, ఉగ్ర ప్రశిక్షణ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ గా భారతదేశం చేసింది. ఆ తరువాత దానికి సమాధానంగా పాకిస్తాన్ ఏం చేసిందంటే మన బార్డర్ ఏరియాలో ఆర్టిలరీ షెల్లింగ్ చేసి నిష్పాపులైన మన పౌరుల్ని పట్టణ పెట్టుకుంది. 15 మందిని ఆ విధంగా చేయడం, ఆ తర్వాత ఒక 45 మంది గాయాలయ్యారు. సో దీనికి ప్రతిచర్యగా భారతదేశం, ఎందుకంటే అంతకు ముందు ఆపరేషన్ సింధూర్ లో ఎక్కడా కూడా ప్రజలకు నష్టం కలగకుండా, మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ కు నష్టం కలగకుండా భారతదేశం ప్రవర్తించింది. కానీ ఈ విధంగా పాకిస్తాన్ వచ్చేసి నిష్పాపులైన మన భారతదేశ పౌరుల్ని వాళ్ళు చంపడం అన్నది చాలా ఏహ్యమైన చర్య, క్రూరమైన చర్య. దానికి సమాధానంగా భారతదేశం నిన్న లాహోర్ లో ఉన్న వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని మీద అటాక్ చేశారు. మళ్ళా దానికి సమాధానంగా పాకిస్తాన్ వాళ్ళ మిసైల్స్ ని, డ్రోన్స్ ని ప్రయోగించింది. దాన్ని మళ్ళా కౌంటర్ చేయడానికి నిన్న రాత్రి మనం చూసాం. పాకిస్తాన్ లోని ముఖ్యమైన నగరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా మళ్ళా డిఫెన్స్ ఇన్స్టలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి టార్గెట్ గా భారతదేశం ముందుకెళ్ళింది. ఎందుకంటే ఇందులో ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే SEAD అన్నది ఒకటి ఉంటుంది వార్ లో, అంటే సప్రెషన్ ఆఫ్ ఎనిమీస్ ఎయిర్ డిఫెన్స్. ఓకే, ఇప్పుడు సప్రెషన్ ఆఫ్ ఎనిమీ ఎయిర్ డిఫెన్స్ SEAD. ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు యుద్ధాలు మీరు చూస్తే కాల్ బలం లేదు. అంటే మన సోల్జర్స్ వెళ్ళి, ఇన్ఫాంట్రీ సోల్జర్స్ వెళ్ళి అటాక్ చేయడం అన్నది ఈ ప్రస్తుత విధానంలో ఎప్పుడూ చూసినా కూడా యుద్ధ విమానాల ద్వారా క్షిపణులను వాడుతూ, అంటే మిసైల్స్ ను వాడుతూ, తర్వాత వచ్చేసి డ్రోన్లను ఉపయోగించడం ప్రస్తుతం ఉన్న వార్ఫేర్. మీరు ఇజ్రాయెల్, హమాస్, లెబనాన్ లో జరుగుతున్న యుద్ధాలు చూసినా కూడా అక్కడ కూడా స్ట్రైక్స్ అన్ని కూడా మిసైల్స్, ఎయిర్ స్ట్రైక్స్, డ్రోన్స్. ఈవెన్ రష్యా యుక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో చూసినా కూడా అక్కడ కూడా ఇదే సిద్ధాంతాన్ని వాళ్ళు అమలు చేస్తుంది. సో భారతదేశం కూడా అదే విధంగా మన ఫైటర్ ప్లైట్స్, సుఖోయ్ కావచ్చు, రఫేల్ కావచ్చు, తర్వాత వచ్చేసి మెరాజెస్ కావచ్చు, వీటిని తర్వాత మన DRDO డెవలప్ చేసిన S-400 సిస్టమ్ ఏదైతే ఉంటుందో శత్రువుల యొక్క మిసైల్స్ ని, ద్రోణుల్ని గుర్తించి వాటిని వెంటబడి వాటిని ధ్వంసం చేయడం అన్న సిస్టమ్, ఇదన్నీ కూడా మనం డెవలప్ చేసుకున్నాం. కాబట్టి వాళ్ళ F-17 విమానాలు కూడా మనం JF-17 2 విమానాలు కూడా కూల్చామన్నది మన సమాచారం. ఆ తర్వాత చైనీస్ వాళ్ళు తయారు చేసిన మిసైల్స్ చాలా వాటిని పాకిస్తాన్ కుట్రపూర్వకంగా ఏం చేసిందంటే ప్రజలున్న ప్రాంతాల్లో వేయడానికి ప్రయత్నించింది. అంటే సివిలియన్ క్యాజువాలిటీ కోసం, అంటే మన డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం కాదు, కానీ సివిలియన్ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద, ప్రజల మీద వేయడానికి చేస్తే వాటన్నిటిని కూడా సక్సెస్ఫుల్ గా మనం చేయగలిగాం. సో ఇందులో ప్రధానంగా మనం అభినందించాల్సింది మన డిఫెన్స్ ఫోర్సెస్. ఏ విధంగా అత్యంత యాక్యురసీతో ఒక్క మిసైల్ కూడా భారతదేశానికి చేరకుండా ఆ విధంగా ఆకాశంలోనే వాళ్ళు దాన్ని కొట్టేసి వాటిని కూడా నిర్వీర్యం చేశారు. ఇది మన డిఫెన్స్ ఫోర్సెస్ యొక్క యాక్యురసీ.
తర్వాత ముఖ్యంగా మనం ఉపయోగించిన ఆకాష్ మిసైల్స్ ఏవైతే 45 నుంచి 60 కిలోమీటర్ల రేంజ్ లో మనం ఉపయోగించామో, మళ్ళా ఒక్కసారి డాక్టర్ అబ్దుల్ కలాం గారిని గుర్తు తెచ్చుకోవాలి మనం ఈ సందర్భంలో. ఎందుకంటే ఆయన మనకు అగ్ని, నాగ్, ఆకాష్ ఇలాంటి ఎన్నో మిసైల్స్ ఆయన తయారు చేసిన మహానుభావుడు. సో ఆయన తయారు చేసిన మిసైల్స్ ఈ రోజు ఎంత చక్కగా మనకు ఉపయోగపడ్డాయంటే ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవాలి. తర్వాత వీటిని ముందు నేనున్నానన్న భరోసా ఇస్తున్న మన ప్రధాని గారు అవును అవును నరేంద్ర మోడీ గారు. కరెక్ట్. ఎందుకంటే ఆయన ఒక్క రోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా ఆయన విదేశీ పర్యటనలు చేస్తుంటే కొంతమంది దాని మీద కూడా వ్యాఖ్యానించారు. అవును. కానీ ఆయన చేసిన ప్రయత్నాలు, ఆయన ఆలింగనంలో ఉన్న శక్తి ఏంటో ఈ రోజు భారతదేశం చూసింది. ఆయన ఫ్రాన్స్ కు వెళ్లి అక్కడ ఉన్న రఫేల్ కావచ్చు, మిరేజ్ విమానాలు కావచ్చు, రష్యా నుంచి సుకోయిల్ కావచ్చు, ఆ తర్వాత భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా అని మన ఆత్మ నిర్భర భారత్ ద్వారా మన ఎయిర్ సిస్టమ్స్, మన మిసైల్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా మనం ఈరోజు చూసాం ఏ విధంగా అవి ఉపయోగపడ్డాయి. దాని వెనకాల ఆయన పడిన శ్రమ అన్నది మనందరికీ కూడా తెలుస్తుంది ఈరోజు. అదే విధంగా ఈ రోజు మీరు పాకిస్తాన్ లో ఉన్న రాజకీయ నాయకుల మనోధైర్యం ఎంత దిగజారిపోయిందంటే, వాళ్ళ నేషనల్ అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక ఎంపీ ఏమన్నాడంటే, వాళ్ళ ప్రధానిని పాకిస్తాన్ ప్రధానిని ఉద్దేశిస్తూ, తోడేళ్లకు నాయకత్వం సింహం వహిస్తే ఆ తోడేళ్లు కూడా సింహాలుగా ప్రవర్తిస్తాయి, కానీ సింహాలకు నాయకత్వం ఒక తోడేలు వహిస్తే ఆ సింహాలు కూడా తోడేళ్లు లాగానే ప్రవర్తిస్తాయి. అది మీరు ఆ విధమైన నాయకత్వం మాకు ఇస్తున్నారని చెప్పి పాకిస్తాన్ ప్రధానమంత్రిని ఏకేశాడు ఆయన నేషనల్ అసెంబ్లీలో. ఆయన ఏమన్నాడంటే, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పేరు మాట్లాడడానికి కూడా మీకు భయం, ఆ విధంగా మీరేం ప్రధాని అన్నట్టుగా మాట్లాడారు. కాబట్టి ఒకవైపు రాజకీయ యంత్రాంగం, తర్వాత ప్రధానమంత్రి, ఇతర మంత్రులు, ఆ తర్వాత డిఫెన్స్ ఫోర్సెస్ టోటల్ గా డిమారలైజ్ అయిపోయి ఉన్నాయి ఇప్పుడు పాకిస్తాన్. సో భారతదేశం కూడా ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ రోజు రాజ్నాథ్ సింగ్ గారు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, తర్వాత ముగ్గురు చీఫ్స్ తో మాట్లాడారు, జనరల్, ఎయిర్ చీఫ్ మార్షల్, తర్వాత అడ్మిరల్, వీరి మీటింగ్ పెట్టారు. ఆ తర్వాత వారు ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని కలవడానికి వారు వెళ్తున్నట్టుగా మనకు న్యూస్ వస్తోంది. ఒకవైపు అమిత్ షా గారు అంతర్గతంగా భారతదేశంలో ఎటువంటి విధానాలు ఉండాలని వారు కూడా బిఎస్ఎఫ్, తర్వాత సిఐఎస్ఎఫ్, ఆ తర్వాత ఐటిబిపి, తర్వాత వచ్చేసి ఎస్ఎస్బి, వీట్ల ముఖ్యులతో కూడా, వారి ప్రముఖులతో కూడా వారు చర్చ పెడుతున్నారు. అంటే భారతదేశ సన్నద్ధత ఏ విధంగా ఉంది, అదే విధంగా టెరిటోరియల్ ఆర్మీ ఏదైతే మన దగ్గర ఉంటుందో దాన్ని కూడా డిప్లాయ్ చేయడానికి చీఫ్ ఆఫ్ ఆర్మీకి అధికారాలు ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా చూసుకుంటూ పోతుంటే భారతదేశం ఇట్ ఈస్ లీవింగ్ నో స్టోన్ అన్టర్న్డ్. కాబట్టి ఎక్కడెక్కడైతే భారతదేశానికి ఈ దుర్మార్గులు ఏ విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తారో దాన్ని మనం రివ్యూ చేసుకుంటూ, భారతదేశం యొక్క అప్పర్ హ్యాండ్ ఏదైతే ఉందో, భారతదేశం యొక్క సుప్రీమసీ ఏదైతే ఉందో దాన్ని మన డిఫెన్స్ ఫోర్సెస్ ఈ రోజు చూపిస్తున్నాయి. కాబట్టి ఆ విధంగా మనం మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కి ధన్యవాదాలు తెలియజేయాలి. వారి వెంట నిలబడుతూ పూర్తి భరోసా వాళ్ళకిస్తూ, వారికి పూర్తి ఆపరేషనల్ ఫ్రీడమ్ ఇచ్చిన మన ప్రధానమంత్రి గారిని కూడా, ఆ తర్వాత వీటన్నిటి వెనకాల ఉన్న గొప్ప సూత్రధారి, గొప్ప స్ట్రాటజిస్టు మన ఎన్ఎస్ఏ అజిత్ డోవల్ గారు. 80 ఏళ్ల వయస్సు, ఆల్మోస్ట్ 80 ఏళ్ల వయస్సు. ఆ వయస్సులో కూడా ఎంత క్షుణ్ణంగా శత్రువును గమనించి వారిని ఏ విధంగా దెబ్బతీయాలి అన్న అద్భుతమైన ప్రణాళిక రచన చేసే అజిత్ డోవల్ గారికి కూడా మొత్తం భారతదేశం ఆయనకు సాల్యూట్. వీ షుడ్ సాల్యూట్ అజిత్ డోవల్ గారు అన్నది మనం భారతదేశం అంటే ఏంటి అన్నది మనం చూపిస్తున్నాము. ఇది కేవలం పాకిస్తాన్ కు మాత్రమే కాదు, ప్రపంచానికి కూడా భారతదేశం అంటే ఏంటి అని తెలుస్తుంది. అది చాలా ముఖ్యమైన విషయం. సో వాట్ ఈజ్ ఇండియా అంటే, భారతదేశాన్ని మతాల పేరు మీద విడదీయడానికి ప్రయత్నం చేసిన పహల్గావ్ అటాక్ లో భారతదేశం మేమంతా కూడా ఒకటే అన్న నినాదంతో ప్రజలు కూడా స్పందిస్తున్నారు. ఆ విధంగా మన ఆర్మ్డ్ ఫోర్సెస్, మన ప్రధానమంత్రి గారు, మిగతా మంత్రులు వీరందరూ కూడా బ్రహ్మాండంగా మనం ముందుకు వెళుతున్నాం. మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు, తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు కూడా వారి పరిధిలో ఏ విధంగా పాకిస్తాన్ ని ఒక ఉగ్రవాద దేశంగా ప్రొజెక్ట్ చేయడంలో జయశంకర్ గారు కృతకృతులయ్యారు. అదే విధంగా పాకిస్తాన్ మీద ఆర్థిక పరంగా ఎలాంటి నిర్బంధనలు పెట్టాలని
నిర్మలా సీతారామన్ గారు కూడా వారు ముందుకు వెళుతున్నారు. ఇది టీం వర్క్ అంటే. కరెక్ట్ టీం వర్క్ కరెక్ట్ టీం వర్క్ ఎలా జరుగుతుందంటే టీం నాయకుడి మీద టీం వర్క్ ఆధారపడి Yes. ఉంటుంది. Yes. మన టీం నాయకుడు ఏదైతే లీడర్ ఉన్నారో నరేంద్ర మోడీ గారి అద్భుతమైన నాయకత్వంలో దేశం బ్రహ్మాండంగా ముందుకు వెళుతోంది అన్నది నా రియాక్షన్. మీరు పిఓకే గురించి అడిగారు, పాక్ అవును. ఆక్యుపైడ్ కాశ్మీర్ గురించి Hmm. ఇప్పుడు ఏమి చేయాలి. Hmm. వేచి చూద్దాం. ఖచ్చితంగా అంతర్గతంగానే పిఓకేలో ఒక సివిల్ వార్ రాబోతుంది. ఓకే ఎందుకంటే వీరి ప్రవర్తన ఇది చూసి అక్కడ పిఓకేలో ఉన్న ప్రజలు, అక్కడ ఉన్న ఉగ్రవాదుల భయానికి వాళ్ళు ఏమీ మాట్లాడడం లేదు. కానీ ఈ ఉగ్రవాదులను ఏరి పడేస్తే వారి గొంతుకలు బయటకు వస్తాయి. వారంతకు వారే మేము పాకిస్తాన్ లో ఉండం, భారతదేశంలో మమ్మల్ని కలుపుకోండి అని వచ్చే రోజు మనం త్వరలోనే ఉంది. ఎగ్జాక్ట్లీ సార్, కరెక్ట్ చెప్పారు. ఆ తర్వాత మీరు చూసుకుంటే లాహోరు, సింధు, తర్వాత వచ్చేసి ఖైబర్ పఖ్తూనిస్తాను, తర్వాత వచ్చేసి గిల్గిట్ బల్టిస్తాను, బలూచిస్తాన్, బలూచి ఇలా 5 ప్రాంతాలలో సివిల్ వార్ వచ్చి త్వరలో అందరూ కూడా మేము భారతదేశంలో కలిసిపోతామన్న రోజు త్వరలో రాబోతుంది. మనం బలూచిస్తాన్ ఏదైతే already start అయింది సార్. అఖండ భారత్ ఏదైతే మాట్లాడుతున్నామో అది కూడా సాక్షాత్కరిస్తుంది త్వరలో అన్నది మనం నేర్చుకోవాల్సిన అంశం. ఎందుకంటే వాళ్ళ నుంచి రావాలి. Yes. మేము భారత్లో కలిసిపోతామన్నప్పుడు మనం ఆక్యుపైడ్ చేసుకోవడం వేరు, అవును. వాళ్ళు వచ్చి మనల్ని కలుపుకోండి అనడం వేరు. కాబట్టి రెండవ దీనికోసం భారతదేశం ఎదురు చూస్తుంది. ఎప్పుడైతే వాళ్లే కలిసిపోతామంటే వాళ్ళు సంపూర్ణంగా భారతదేశంలో కలిసిపోయి జీవన విధానం కూడా మార్చుకుంటారు. మనం బలవంతంగా చేసుకుంటే ఆల్మోస్ట్ అక్కడ నుంచి ఎప్పుడూ కూడా మనం వాళ్ళని ఎదుర్కోవాల్సి వస్తుంది. Correct కాబట్టి చెప్పారు సార్, exactly. ఈ వ్యూహంతో భారతదేశం ముందుకు వెళుతోందని నేను అనుకుంటాను. కాబట్టి అలా ముందుకు వెళదాం. అది నిరుపమ గారు, దట్ ఈస్ మై సార్ రియాక్షన్. ఫైనల్ గా ఒక్కటే క్వశ్చన్ సార్, ఏంటంటే ఇద్దరు మహిళలతోటి ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేశారు. అది అలా Yeah. కొనసాగుతూ సక్సెస్ఫుల్ గా ముందుకు పోతోంది. మరోవైపు అసలు మొత్తం ప్రపంచం అంతా కూడా ఏం జరగబోతోందని వెయిట్ చేస్తోంది. కొద్ది రోజుల్లోనే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థ కూడా డ్రాప్ అయిపోతుంది అని చెప్పేసి అందరూ మాట్లాడుతున్నారు సార్. డెఫినెట్. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నది 15 బిలియన్లే. ఇప్పుడు ఒక మాక్సిమం 10 రోజులకు వస్తుంది. ఓకే ఆ తర్వాత అందుకనే వాళ్ళు ఐఎంఎఫ్ దగ్గర నుంచి ఎలాగైనా సాధించాలని వాళ్ళు వస్తున్నారు. అదే సార్, కానీ అంటే అప్పు భారతదేశం తీసుకోవాలని వాళ్ళు చూస్తున్నారని అంటున్నారు FATF సార్. లో వాళ్ళను అప్పు తీసుకోవాలి బయట నుంచి అన్నట్టు చూస్తున్నారా అప్పు అంటున్నారు. తీసుకోండి. అప్పు ఎవరికి ఇస్తాడు? అప్పు ఎవరికి ఇస్తారంటే వాడు తిరిగి చెల్లిస్తారన్న వాడికి అప్పు తీస్తారు. కరెక్ట్ సార్, అవును అవును. వీడు అసలు ఉంటాడా లేదా అన్నది లేదు. కాబట్టి ఇలాంటి వాళ్ళకి అప్పు ఎందుకు ఇస్తారు? తర్వాత భారతదేశం కూడా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF లో కూడా దీన్ని గ్రిడ్లో పెట్టండి అని చెప్పి కూడా బ్రహ్మాండంగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి రేపు అప్పు పుట్టదు. శ్రీలంకలో ఏదైతే చూసామో ఆ విధమైన అంతర్గత సంక్షోభం పాకిస్తాన్ లో రాబోతోంది. సూపర్ అప్పుడు సార్. శ్రీలంకలో వాళ్ళ ప్రెసిడెంట్ ఇళ్లకు కానీ ప్రైమ్ మినిస్టర్ ఇళ్లకు ఏ విధంగా ప్రజలు వెళ్లారో ఆ స్థితిలో పాకిస్తాన్ రాబోతోంది. కాబట్టి వాళ్ళు తీసుకున్న గోతిలో వాళ్లే పడ్డారు అన్నది స్పష్టంగా వాళ్ళకు తెలిసింది. సో ఆ విధమైన వ్యూహంతో, యుద్ధ వ్యూహంతో భారతదేశం ఒకవైపు యుద్ధ వ్యూహం, ఒకవైపు స్ట్రాటజిక్ ప్లానింగ్. Yes. అంటే ఎదుటి వాళ్ళని మన చర్యలతో భయపెట్టడం అన్నది ఒక పర్ఫెక్ట్ కేస్ స్టడీ ఎవరైనా చేయాలంటే మన భారతదేశం అనుసరిస్తున్న యుద్ధ నీతి, తర్వాత చాణక్య నీతి. ఇది మనం నేర్చుకోవాల్సిన అంశం ఈ తరుణంలో. రైట్ సార్, చాలా థ్యాంక్స్ సార్. మీరు ఇంత బిజీ స్కెడ్యూల్లో పక్క ఫ్లైట్ టైం అయిపోతున్నా కూడా ఆపి మరి మీరు మీ ఒపీనియన్ తెలియజేశారు. ఎందుకంటే ఇది అందరం ఈ భారతీయులం కాబట్టి రక్తం ఉప్పొంగిపోతున్నటువంటి సమయం ఇది. ఎట్టి పరిస్థితుల్లో భారత్ తగ్గకూడదు, అది నీతిగా నిజాయితీగా గెలవాలి, ఎవరికి పబ్లిక్కి ఇబ్బంది పెట్టకుండానే అందరి మనసుల్లో ఉంది సార్. మీరు కూడా అదే ఒపీనియన్ షేర్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.